ఇరాన్లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ఒక పక్క వీధుల్లో పెద్ద ఎత్తున నిరసనలు, మరోపక్క కుప్పకూలిపోతున్న ఆర్థిక వ్యవస్థ. వీటన్నిటి మధ్యలో ఇప్పుడు అమెరికా ఏకంగా యుద్ధం చేస్తానని హెచ్చరిస్తోంది. అసలు ఇరాన్లో ఏం జరుగుతోంది? ఈ సంక్షోభం వెనుకున్న అసలు కథేంటో మనం వివరంగా చూద్దాం. నియంతకు మరణం, ఇవి ఇప్పుడు ఇరాన్ వీధుల్లో మారుమోగుతున్న నినాదాలు. కాని ఇది కేవలం ఒక దేశ అంతర్గత సమస్య మాత్రమే కాదు. ఎందుకంటే అమెరికా రంగంలోకి దిగడంతో ఇదొక అంతర్జాతీయ సంక్షోభంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. సరే, ముందుగా అసలు సమస్య ఎక్కడ మొదలైందో చూద్దాం. ఇరాన్పై దాడి చేస్తామని అమెరికా ఎందుకు అంత గట్టిగా హెచ్చరిస్తోంది? ఇది కేవలం మాటల హెచ్చరికలా కనిపించడం లేదు. మధ్యప్రాచ్యం మొత్తాన్నే అల్లకల్లోలం చేసే ఒక పెద్ద సంఘర్షణకు ఇది నాంది పలికేలా ఉంది. మరి ఇంత తీవ్రమైన పరిస్థితికి దారితీసిన కారణాలేంటో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. మరి ఈ మొత్తం గొడవకు అసలు మూల కారణమేంటి? దానికి సమాధానం ఇరాన్లోనే ఉంది. అక్కడి ప్రజల నుంచి వస్తున్న ఒక అపూర్వమైన తిరుగుబాటులో ఉంది. ఇదేదో చిన్నపాటి ధర్నా కాదు. ఇది కొన్ని వారాలుగా దేశం నలుమూలలా విస్తరిస్తున్న ఒక పెద్ద ఉద్యమం. మొదట వ్యాపారులు ఒక చిన్న నిప్పు రవ్వలా దీన్ని రాజేశారు. కాని అది చూస్తుండగానే దేశవ్యాప్తంగా కార్చిచులా వ్యాపించింది. ఇంతకీ ప్రజల్లో ఇంత తీవ్రమైన కోపం, నిరాశ ఎందుకు పేరుకుపోయాయో అర్థం చేసుకోవాలంటే మనం 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత వాళ్ల జీవితాలు ఎలా తలకిందులయ్యాయో ఒకసారి చూడాలి. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే వాళ్ల పవిత్ర నగరమైన ఖోమ్లో కూడా నిరసనలు మొదలయ్యాయి. అంటే సాధారణంగా ప్రభుత్వానికి మద్దతుగా ఉండే ప్రాంతాల్లో కూడా ఇప్పుడు తిరుగుబాటు మొదలైందన్నమాట. కేవలం సామాజిక మార్పులే కాదు, ప్రజల ఆగ్రహానికి అసలు కారణం వాళ్లను రోజురోజుకీ దహించివేస్తున్న భయంకరమైన ఆర్థిక సంక్షోభం. ఒక దేశం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో చెప్పడానికి వాళ్ల కరెన్సీ విలువను చూస్తే చాలు. ఉదాహరణకి చూడండి, మన ₹1 విలువ సుమారు 11,000 ఇరానియన్ రియాల్స్తో సమానం. దీన్ని బట్టే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాని అసలు షాకిచ్చే విషయం ఇది కాదు. బ్లాక్ మార్కెట్లో అయితే పరిస్థితి ఇంకా దారుణం. ఒక్క అమెరికన్ డాలర్కు అక్షరాల 14 లక్షల ఇరానియన్ రియాల్స్. ఒక్కసారి ఊహించుకోండి. దీన్నే మనం హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే కరెన్సీ విలువ పూర్తిగా పడిపోవడం అన్నమాట. మరి ఈ ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? దేశాన్ని మూసేసింది. కారణమేంటో తెలుసా? చలి ఎక్కువగా ఉందని. దీనివల్ల ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇది ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణ. ఒకవైపేవో సాధారణ ప్రజలకు ఇంటర్నెట్ కట్ చేసి వాళ్ల గొంతు నొక్కేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ అధికారులు అదే ఇంటర్నెట్ను అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించుకుంటున్నారు. ఇరాన్లోని ఈ అంతర్గత గందరగోళం అమెరికా జోక్యం చేసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. కాని వాళ్లు పైకి చెప్తున్న కారణాలే నిజమైన కారణాలు కాకపోవచ్చు. అధికారికంగా అమెరికా చెప్పేది ఒక్కటే: మేము మానవ హక్కులను కాపాడటానికి, ఇరాన్ ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడటానికి వచ్చాం అని. కాని నిజంగా తెర వెనుక కథ వేరే ఉందా? కాని మనం మ్యాప్ని వ్యూహాత్మకంగా చూస్తే అసలు కథ వేరేలా కనిపిస్తుంది. వాళ్ల ముఖ్య మిత్రదేశమైన ఇజ్రాయెల్ను కాపాడుకోవడమే దీని వెనుక ఉన్న అసలు ప్లాన్. సో అసలు లక్ష్యాలు ఇవేనమాట. ఇరాన్ అణువాయుధాలు తయారు చేయకుండా ఆపడం, ఉగ్రవాదానికి నిధులు అందకుండా చూడటం, ఇంకా ప్రపంచంలోని చమురు వ్యాపారంలో కీలకమైన ఒక జలసంధిపై పట్టు సాధించడం. నిరసనాకారులకు మద్దతనేది కేవలం ఒక సాకు మాత్రమే. సరే, ఇదంతా బాగానే ఉంది. కాని ఈ గొడవతో ప్రపంచంలోని మిగతా దేశాలకు ఏం సంబంధం? ఎందుకు ఇది మనకు కూడా ముఖ్యం? ఎందుకంటే ఇరాన్తో యుద్ధం వస్తే దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతుంది. ఇంత పెద్ద సంఘర్షణ ప్రభావం కేవలం ఆ ఒక్క ప్రాంతానికే పరిమితం కాదు. స్టాక్ మార్కెట్ల దగ్గర్నుంచి క్రిప్టో మార్కెట్ల వరకు ప్రతి చోటా దీని ప్రకంపనలు తప్పకుండా ఉంటాయి. ఇలాంటి పరిస్థితి వస్తే స్టాక్ మార్కెట్ ఖచ్చితంగా నష్టపోతుంది. కాని క్రిప్టో మార్కెట్ పరిస్థితి మాత్రం అంచనా వేయడం కష్టం. బహుశా ఈ సంఘర్షణతో మార్కెట్లో ఊహించని కదలికలు రావచ్చు. ట్రేడర్లకు ఇది చాలా రిస్క్తో కూడుకున్న సమయం. కాని చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న మార్కెట్లో పెద్ద లాభాలు సంపాదించడానికి లేదా భారీగా నష్టపోవడానికి కూడా ఇదే సరైన అవకాశం కావచ్చు. ఇప్పుడు అందరి మదిలోనూ ఉన్న ఒకే ఒక్క ప్రశ్న: అమెరికా నిజంగా ఇరాన్పై దాడి చేస్తుందా?
ఈ ప్రశ్నకు సమాధానమే మధ్యప్రాచ్యం యొక్క, అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తును నిర్ణయించబోతోంది. మరి ఏం జరగబోతోందో చూడాలి.